90% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది, అది కూడా న్యాచురల్గా. దాన్నే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకే ఈ వీడియో. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాం. కొన్ని టాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి అట్లీస్ట్ 1 or 2 ఎగ్స్ని గ్రో చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మనం హెల్ప్ చేస్తాం. సో దీన్ని ఎవరికి చెప్తారు? ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి, హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం ఉన్న వాళ్ళకి, లేకపోతే పెళ్ళై 1 year అయ్యింది బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి మనము ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం. అలాగే IUI వెళ్ళాలన్నా కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయాల్సిందే. సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే డేట్ వచ్చిన 2వ రోజు నుంచి లెట్రోజోల్ లేకపోతే క్లోమిఫిన్ సిట్రేట్ అని కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తాం. దాంతోపాటు కొంతమందికి FSH, HMG అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి మళ్ళీ 10th డే నుంచి స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తాం. దాన్ని మనం ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని అంటాం. అప్పుడు చేసినప్పుడు 2 to 3 డేస్కి మళ్ళీ చేస్తుంటాం అనమాట. ఎప్పుడైతే ఫాలికల్ సైజ్ 18 mm కన్నా ఎక్కువ అవుతుందో, ఎండోమెట్రియల్ థిక్నెస్ 8 mm కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు మనము ఎగ్ రిలీజ్ అవ్వడానికి HCG ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాం. HCG ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 36 hours ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రిలీజ్ అయ్యే టైం ఒక రోజు ముందు, ఆ రోజు ఆ నెక్స్ట్ డే, అంటే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత 3 days న్యాచురల్గా ఇంటర్కోర్స్ ట్రై చేయమని చెప్తాం. ఆ తర్వాత 3 days తర్వాత మళ్ళీ స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. అంటే ఓవ్యులేషన్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత కొన్ని సపోర్టివ్ మెడికేషన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఒక 20 days తర్వాత పేషెంట్ని పిలుస్తాం. అప్పటికి పీరియడ్ రాకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో సక్సెస్ పరంగా చూసుకుంటే కనుక ఒక సైకిల్లో ఒక 100 మంది కనుక ట్రై చేస్తే దాదాపు 8 to 10 couples కన్సీవ్ అవుతారు. అది 1 cycle. అదే 2 to 3 cycles చేస్తే ఒక 25 people కన్సీవ్ అవుతారు.